ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులు, మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మరి దేవుని కృప చేత మనము ధ్యానం చేసుకోవడానికి దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ 10వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలు మరి గడిచిన దినాల్లో మనము నేర్చుకుని ఉన్నాం. అయితే నేను కూడా కొన్ని విషయాలు ఈ 10వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మరి నేర్చుకోవడానికి దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. పిల్లలు, ఈ 4వ వచనాన్ని మనం చూసాం పోయిన వారంలో. అదేంటంటే ధర్మశాస్త్రము లేదా ధర్మశాస్త్రానికి ముగింపు అది క్రీస్తై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి మనం నేర్చుకుని ఉన్నాం. ఏ విధంగా క్రీస్తు మరి ధర్మశాస్త్రానికి ముగింపు అయి ఉన్నాడు అనేది మనం కొన్ని మాటలు, కొన్ని వచనాలు పాత నిబంధన నుండి కొన్ని ప్రవచన వాక్యాలు, క్రీస్తుని గురించినటువంటి వాక్యాలను మనము నేర్చుకోవడం కూడా జరిగింది. పిల్లలు, కొన్ని విషయాలు మరి క్రీస్తు యొక్క మరి జీవితంలో ధర్మశాస్త్ర సంబంధమైన లేదా పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మరి చెప్పబడినటువంటి ప్రవచన వాక్యాలు క్రీస్తునందు నెరవేర్చబడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభువారు మరి ఎందుకు అంతమొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మనం కూడా నేర్చుకుని ఉన్నాం. ఏంటంటే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోవడం వల్ల వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన శాపం కింద వాళ్ళు ఉన్నారు. అయితే ఆ శాపాన్ని నుండి క్రీస్తు ఇశ్రాయేలీయులను విడిపించాలంటే ఏదైతే ఏలుబడి చేస్తుందో ఆ ఏలుబడి చేసే దాని నుండి వారిని విడిపించాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి ముగింపు పలికి ధర్మశాస్త్రము నుండి ప్రజలను ఇశ్రాయేలీయుల్ని విడిపించి కృప కిందకు వారిని తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు కృప ద్వారా వారు మరి మరలా ఆ భూమిని స్వతంత్రించుకోగలుగుతారు. వాగ్దాన భూమి అనగా కనాను దేశాన్ని వాగ్దానపూర్వకంగా వారు స్వాధీనపరచుకోవడానికి కృప ద్వారా వారికి అవకాశం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియులు, కాబట్టి అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానం అతని కుమారుడైన ఇస్సాకుకు ఆ వాగ్దానం, ఆ ఇస్సాకు నుండి యాకోబుకు ఇవ్వబడింది ఆ వాగ్దానం. అలాగే ప్రజలు పితరుల నుండి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. అయితే నిత్యత్వము మరి దేవునితో యుగములు గడిపేటువంటి ఆ యొక్క పరమకణంలో మనము చేరడానికి దేవుడు మనకి కూడా అవకాశం అనుగ్రహిస్తున్నాడు. ఎలా అంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచడం వలన ఆ యొక్క స్థితికి మనం చేరుకోగలుగుతాం అనేటువంటిది భక్తుడు ఇక్కడ మనకి 4వ వచనంలో క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. పిల్లలు, మరికొన్ని విషయాలు విన్నాము. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి నేర్చుకోవడానికి మనం ముందుకు సాగుదాం. 5వ వచనంలో 10వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయించున్నాడు. ధర్మశాస్త్రం మూలంగా నీతిని నెరవేర్చాలనుకునేటువంటి వాడు దాని వలనే జీవించాలి అని మోషే రాసినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. అసలు ఎక్కడ రాసాడో మోషే ఈ విషయాన్ని అనేటువంటిది మనము ప్రశ్న వేసుకుంటే ఈ లేవియా కాండము 18వ అధ్యాయమును మనం చూసినప్పుడు లేవి కాండము 18వ అధ్యాయము
16వ వచనం నుండి మనం చూస్తే, నీ సహోదరుని భార్యమానాచారమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాచాదనమును ఆమె కుమార్తె మానాచాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాచాదమునైనను ఆమె కుమార్తె మానాచాదమునైనను తీయటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. 5వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయము 5వ వచనం చదివితే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. చూడండి, ఇక్కడ మనం రాయబడుతుంది, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. మనం రోమాపత్రికలో చదవబడిన వాక్యం కూడా ఇదే. 10వ అధ్యాయం 5వ వచనంలో, ధర్మశాస్త్రం మూలమగు నీతి నెరవేర్చేవాడు దాని వలనే జీవించును. అంటే ఏదైతే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలను గైకొనేటువంటి వాడు దాని వలన వాటి వలన బ్రతుకును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి విధానాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, దేవుడు అది మేలు కొరకే ఉద్దేశించాడు, కానీ దాన్ని ఉపయోగించినటువంటి విధానము మరి ఏమంటాం సరైనటువంటి విధానంలో అది ఉపయోగింపబడనే కారణం చేత అది దుర్వినియోగం చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం పిల్లలు. 613 ఆజ్ఞలు అని మనం చెప్పుకున్నాం. బేసిక్గా అది మనకి తెలిసినటువంటి ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు అని మనకు తెలుసు. కానీ ఆ 10 ఆజ్ఞలు ఎక్స్టెండ్ చేస్తే అది 613 ఆజ్ఞలుగా రాయబడ్డాయి. ఉదాహరణకి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అనేటువంటిది ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞను బేస్ చేసుకుని మరికొన్ని ఆజ్ఞలు మరి దానికి సపోర్ట్ చేస్తారు, అయితే దాని ఎక్స్టెన్షన్గా మరికొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి విశ్రాంతి దినాన్న ఎవరు కూడా పొలాలు ఏరుకోకూడదు. ఎవరన్నా అలాగ పొలాలు ఏరుకోవడం, ఒక వ్యక్తి 2-3 సాక్షులు కనుక మరి అతడు పొలాలు ఏరుతున్నాడని తెలిస్తే అతన్ని ఏం చేయమనుంది? రాళ్ళతో కొట్టి చంపేయమనుంది. అంటే ఇది దేని కొరకు ఉద్దేశింపబడింది అంటే, దేన్ని సపోర్ట్ చేయడానికి ఆజ్ఞ లేకపోతే ఈ లా ఇవ్వబడిందంటే, ఏదైతే సబ్బాతు దినాన్ని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అనే దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ లేదా కొన్ని సెట్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆజ్ఞలు దానికి సపోర్టింగ్గా ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, పొలాల్లో ఏరకూడదు. ఒకవేళ ఏదైనా పశువు గోతులో పడిపోయినా దాన్ని తీయకూడదు. ఇలాంటివి రకరకాల కొన్ని నియమాలు పరిశుద్ధ దినాన్ని గురించి ఇవ్వబడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవి వారి యొక్క మేలు కొరకు లేదా వారిని విశ్వాసంలోనికి నడిపించడానికి ఉద్దేశింపబడినవి అనేది మనం ఆలోచన పోయిన వారంలో చేసాం. ఏంటి అదంటే, ఉదాహరణకి ఇలాగ ఆలోచన చేద్దాం. సబ్బాతు దినాన్ని దేవుడు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ దినాన్న నీవు పని చేయకపోయినా దేవుడు ఆ దినానికి సంబంధించిన పోషణ దేవుడు నీకు అందిస్తాడు అని దేవుడు నీకు తెలియపరిచాడు. దేని కొరకు ఇది పెట్టబడింది? యాక్చువల్గా మనం చూస్తే ఇశ్రాయేలీయులకి ఎందుకు ఇది పెట్టాడు అంటే, వారిని పరీక్షించడానికి. ఇందులో వారు దేవుని మీద ఆధారపడతారా లేదా, దేవుని మీద ఆనుకుంటారా లేదా అని ఇశ్రాయేలీయుల్ని పరీక్షించడానికి ఈ నియమాల్లో ఒకటిగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఎలాగ దేవుడు వారిని పరీక్షిస్తాడంటే, నేను విశ్రాంతి దినాన్ని వారిని పోషిస్తానని వారు నమ్మగలుగుతారా లేదా అనేది దేవుడు పరీక్షిస్తాడు.
నీవేమనుకుంటావు? ఒకవేళ దేవుడిని నమ్మితే నిజమే, దేవుడు చెప్పిన మాట వాస్తవం, ఆయన నన్ను పోషించేవాడు, ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాడు ఆయనే, కాబట్టి ఈ దినాన దేవుడు చేయమన్నాడు, నేను చేస్తాను. నాకు సంపాదన రాకపోయినా ఆ దినానికి కావలసిన పోషణ దేవుడు నాకు అనుగ్రహిస్తాడని ఆ మాటకి లోబడతారు. ఒకవేళ దానికి దేవుని మీద లోబడలేకపోతే, లేకపోతే దేవుని మీద నమ్మకం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే 6 రోజులు చేస్తేనే మనకి సంపాదన సరిపడలేదు, 7వ దినం కూడా మనం చేద్దాం, అవి కూడా వస్తాయి కాబట్టి వాటితో మనం యొక్క అవసరతలు తీర్చుకుందాం అనేటట్లుగా వారు వాటి మీద మరి ఆ దినాన్ని పని చేయడానికి వారు పూనుకుంటారు. కాబట్టి ఇది ఇశ్రాయేలుకు ఒక పరీక్షలాగా దేవుడు పెట్టాడు. ఈ ఆజ్ఞలన్నీ ఏంటంటే ఇది చేస్తే మరి పెట్టినటువంటి ఈ అంశమును వారు పాటిస్తారా లేదా అనేటువంటి విషయంలో దేవుడు వారిని పరీక్షించడానికి ఇలాంటి నియమాలన్నింటినీ కూడా దేవుడు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎవరి వరకు ఈ చట్టాలు సాధారణంగా ఎందుకు ఒక చట్టం వచ్చిందంటే దేని వల్ల వచ్చింది అని మనం అనుకుంటాం. ఉదాహరణకి ఒక 4 రోడ్డు జంక్షన్ ఉందనుకోండి, ఆ 4 రోడ్డు జంక్షన్ దగ్గర అందరూ ఒకరిని కనిపెట్టుకుంటూ ఆ జంక్షన్ రాగానే స్లో అయిపోతూ ఎవరు ముందు వస్తే వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఇస్తూ నియమాలు చక్కగా పాటిస్తున్నారు అనుకోండి, అక్కడ సిగ్నల్ పెట్టేటువంటి అవకాశము అవసరం లేదు. లేదా అక్కడ ఒక ఏమంటాం పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ పోలీస్ పారా కాసేటువంటి ఇది కూడా అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరూ అక్కడ ఎలా ఉన్నారు, ఆ జంక్షన్ దగ్గర వచ్చేసరికి చక్కగా వాళ్ళు ఆ క్రమశిక్షణతోటి ఆ రూల్స్ పాటించుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి నియంత్రణ ప్రజలకు అవకాశం లేదు. ఇప్పుడు ఏదైనా సెంటర్లో అలాగే ఇష్టం వచ్చినట్టు ఎవరికాడు వెళ్ళిపోయి చాలా ర్యాష్గా వెళ్ళిపోతుంటారు, ఫాస్ట్గా అక్కడ 4 రోడ్ జంక్షన్ అయినా స్లో చేయకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అనుకోండి. అప్పుడు అక్కడ ఏం పెడతారు, ఒక సిగ్నల్ పెడతారు, రెడ్ లైట్ పెట్టినప్పుడు ఆగాలని, లేదా అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ పెడతారు, లేదా అక్కడ CCTVలు ఇన్స్టాల్ చేసి ఎవరు అతిక్రమిస్తున్నారో వాళ్ళకి ఫైన్ వేస్తూ ఉంటారు. ఇలాగా ఈ చర్యలు చేపట్టడానికి నియమాలు వారికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి అక్కడ వారి ప్రవర్తన సరిగ్గా లేని కారణం చేత వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి కొరకు ఏమి ఉద్భవించిందంటే ఒక చట్టం ఉద్భవించింది. చట్టం తీసుకురావాల్సిన అవసరత ఏర్పడింది. ఒకవేళ ప్రజలే క్రమశిక్షణగా ఉండి ప్రజలే చక్కగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూ ఏ విధమైనటువంటి ఇతరులకు ఇబ్బంది లేకుండా చక్కగా ప్రజలు నడుస్తున్నారు అనుకోండి, అక్కడ ఏ విధమైన ఏమైనా రెగ్యులేషన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశము లేదు ప్రియులు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తనే దానికి కారణమైంది. వారి యొక్క మరి ఏమంటాం దేవునికి వ్యతిరేకంగా మరి వ్యతిరేకంగా అయినటువంటి స్వభావంతో వారు జీవించేటువంటి జీవన విధానమే ఈ లా రావడానికి, ధర్మశాస్త్రం రావడానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ ముందు చాలా సంవత్సరాలు ఉన్నాయి. 1444వ సంవత్సరంలో లా ఇవ్వబడింది. క్రీస్తు పూర్వం 1444లో ఇవ్వబడింది. దానికి ముందు అనేక సంవత్సరాలు చట్టం లేకుండానే వారు జీవించారు. కానీ వారి జీవితాలు చక్కగా ఉన్నాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క జీవితము గాడి తప్పేటువంటి విధానంలో ఉందని దేవుడు గమనించాడో వారిని రెగ్యులేట్ చేయడం కొరకు ఈ యొక్క నియమాలను దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఉదాహరణకి ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. తిమోతికి రాసినటువంటి
పత్రిక నుండి ఇక్కడ ఒక అంశం రాయబడుతున్నది ఏంటంటే ఆజ్ఞ మరి ఎవరి కొరకు విధింపబడింది అనేటువంటిది ఒక విషయమును రాస్తూ ఆజ్ఞ అతిక్రమించేటువంటి వారి కొరకే, పరిశుద్ధులైనటువంటి వారికి కాదు, నీతిమంతులైనటువంటి వారికి కాదు, కానీ మరి అతిక్రమం చేసేటువంటి వారికి మాత్రమే ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. అయితే ఈ మాటను మనము కనుక అర్థం చేసుకుంటే ఒకసారి మీ దగ్గర ఒక బైబిల్లో యాప్ ఉంటే కనుక ఈ మాటనే కొట్టండి. ఆజ్ఞ అదే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం అనే మాట అక్కడ 1 తిమోతి 2 తిమోతిలో చూస్తే రెఫరెన్స్ మనకి కనబడుతుంది. సరే, ఈ విషయాన్ని మాత్రం మనము అర్థం చేసుకుందాం. ఏంటి అదంటే ఆజ్ఞ రావడానికి గల ప్రధానమైనటువంటి కారణము ఏంటంటే అది మనుషుల యొక్క అవిధేయత వలన ఆ ఆజ్ఞ వచ్చింది. మనిషి యొక్క అవిధేయ ప్రవర్తన వల్ల ఆజ్ఞ ఉద్భవించింది. అదే మనుషుల యొక్క జీవితము, మనుషుల యొక్క ప్రవర్తన చక్కగా ఉంటే ఆజ్ఞ, నీతిమంతునికి ఆజ్ఞ అవసరత లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆ రిఫరెన్స్లో మనం చూడగలుగుతాం. అయితే ఈ వాక్యాన్ని మనము ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఎవరైతే మరి ధర్మశాస్త్రాన్ని, అందులో దేవుడు పొందుపరిచినటువంటి దేవుని యొక్క విధులను ఆచరించినట్లయితే వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకుతాడు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చదువుతాం. ఏంటంటే ఈ ఆజ్ఞలన్నీ గైకొని నీడలా మనకి నీతి కలుగును అనేటువంటి మాట మరి అక్కడ రాయబడతాం పిల్లల. కాబట్టి దీని ఉద్దేశం, ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రానికి విధేయత చూపితే నీతి ఉద్భవిస్తుంది అనేటువంటి మాటను దేవుడు మరి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మరి పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారిని విశ్వాసము వైపు నడిపించడానికి. దేవుని 1 తిమోతి 1 అధ్యాయం 11వ వచనంలో 3వ భాగంలో ఉందని, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడేను కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడ
పెరుగుతుంది. ఎందుకమ్మా? ఒకటి మొదటి తిమోతి మొదటి అధ్యాయము 11వ వచనంలో ఆఖరి 4 లైన్లో సరే, ఈ మాటను ఒకసారి మనం చూద్దాం. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 వరకు అది కలిపి రాయబడింది. మనం చూద్దాం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికంటే ఇది ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు. ధర్మ విరోధి అంటే నీతిని పాటించని వాడు, ధర్మానికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారిని ధర్మ విరోధులు అన్నాడు. అలాగా నీతిగా లేనటువంటి వారికి మాత్రమే ఈ ధర్మశాస్త్రం. రెండోది అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మత దోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారకులను, పురుష సంయోజకులకు, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రణమానికులకును, ఇలాంటి వారికి అవసరం అంట. ఏంటది? ధర్మశాస్త్రం. ఎవరికి అవసరం? ఈ లిస్ట్ ఆఫ్ కేటగిరీలో కొంతమంది వారిని ఇచ్చారు. అలాంటి వారికి అవసరం రూల్స్ అనేటువంటివి, అలాంటి వారికి అవసరం ఆజ్ఞలు అనేటువంటివి. ఎందుకంటే వారి జీవితము, వారి ప్రవర్తన ఎలా ఉందంటే సమాజానికి చాలా వ్యతిరేకంగా ఉంది. సమాజానికి మరి భయంకరమైన స్థితిలో వారి ప్రవర్తన ఉంది. కాబట్టి వాళ్ళని రెగ్యులేట్ చేయడం కొరకు, నియంత్రించడం కొరకు ఈ లా వారికి బాగా అవసరం. కాబట్టి ఈ ధర్మ విరోధులు ఎవరైతే ఉన్నారో, నీతి విరోధులు ఎవరు, నీతిగా జీవించకుండా ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి మరి ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది మరి నియమింపబడింది. అయితే ఇంకొంచెం మనం ముందుకు చదవగలిగితే, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదు. ధర్మశాస్త్రము నీతిమంతునికి నియమింపబడలేదు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మరి ఆ మనుష్యులు ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి లేదా ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవరికి? ఇది చెప్పండి, ఎవరికి ధర్మశాస్త్రం? ధర్మ విరోధులకి. అయితే ఆ లిస్ట్ ఉంది, ఆ లిస్టులో ఎవరైతే ఉన్నారో వారికి. నీతిమంతులైతే అట్టి వారికి, నీతిమంతులైన వారికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడలేదు అని. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. మనం నీతిమంతులమా కాదా? నీతిమంతులమా కాదా? ఇది అవునంటే ఒక బాధ, కాదంటే ఒక బాధ నడుచుకుంటున్నాం. నీతిమంతులమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనం అందరం నీతిమంతులే. ఇప్పుడు నీతిమంతులమైతే ఇప్పుడు మనకేం నియమింపబడలేదు? ధర్మశాస్త్రము నియమింపబడలేదు. అంటే ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రములో ఉన్న 613 ఆజ్ఞలు మనవే కావు. కాబట్టి దాన్ని పాటించడానికి మనం ప్రయాసపడాల్సిన అవసరత లేదు. దాని వలన దేవుడి యొక్క యాక్సెప్టెన్స్ని మనం ఎర్న్ చేయడానికి, దేవుడు ఇది చేస్తే దేవుడు సన్నిధి నాకు వస్తుంది, ఇది చేస్తే దేవుడి సహవాసం నేను కలిగి ఉండగలుగుతాను అని అనుకోవడం అవివేకం ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది నీతిమంతునికి కానే కాదు. అంటే విశ్వసించిన వారికి ధర్మశాస్త్రం అసలు ఏ మాత్రం పనిచేయదు, ఉపయోగం లేదు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఎందుకు ఇది అని ఒక ప్రశ్న తీసుకుంటే ఇక్కడ చక్కని జవాబు కింద రాయబడుతుంది. ఏంటంటే ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుతున్నాం. ఏంటంట? ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన యెడల. ధర్మానుకూలంగా ఉపయోగించడం అంటే ఏంటి? ధర్మానుకూలంగా ఉపయోగించడం అంటే సరైన రీతిలో
ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తే అది నీకు మేలు కలిగిస్తుందేమో. సరైన రీతిలో నీవు ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తే నీకు మేలు కలిగిస్తుంది. సరే, సరైన రీతిలో ఉపయోగించడం అంటే ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఒక స్టాండర్డ్గా పెట్టుకోవాలంటే. అంటే ఇప్పుడు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవనుకోండి, నా ప్రవర్తన సరైందా కాదా అని నేను అంచనా వేసుకునడానికి ఒక అవకాశం లేదు. ఇప్పుడు సపోజ్ బీపీకి ఒక స్టాండర్డ్ ఉందండి, 120/80 అనే ఒక స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను బీపీ చెక్ చేసుకున్నాను, ఆ బీపీ 130 ఎంతో ఉందనుకోండి, 75 ఎంతో ఉంది. ఇప్పుడు నేను దేంతో కంపేర్ చేసుకుంటానో, నాకు బీపీ ఉందా, హై బీపీ ఉందా, లో బీపీ ఉందా అని దేంతో నేను కంపేర్ చేసుకుంటానంటే ఒక స్టాండర్డ్ ఆల్రెడీ ఉంది. ఆ స్టాండర్డ్ తోటి నాకు ఉన్నటువంటి వాల్యూస్ నేను కంపేర్ చేసుకున్నప్పుడు దానికి ఎక్కువ ఉంటే హై ఉన్నట్టు, దానికి తక్కువ ఉంటే లో బీపీ ఉందని నేను నిర్ధారించుకునే అవకాశం ఉంది. ధర్మశాస్త్రం కూడా మనిషికి ఎలాగ ఉపయోగపడుతుందంటే ఒక ప్రామాణికంగా, ఒక కొలమానంగా నీకు పనిచేస్తుంది. నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని అంచనా వేయటానికి ఒక కొలమానంగా, ఒక ప్రమాణంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకోవడానికి అవసరపడుతుంది. అంతేగాని ఇది పాటిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దీనికి అనుగుణంగా నీవు జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని అనుకోవడం అవివేకం. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అర్థంలో చూసుకున్నప్పుడు ఎలాగైతే నా ఇది కనబడుతుందో అలాగే ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు అది ఏం చేస్తుందంటే నా ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలని నాకు ఎత్తి చూపెడుతుంది. అప్పుడు నేనేం గ్రహించాలి, నేను ఫలానా విషయాల్లో దోషిగా నేను ఉన్నాను, ఫలానా విషయాల్లో నేను పాపిగా ఉన్నాను, ఈ పాపము నుండి నాకు పరిహారము క్రీస్తు యొద్దనే నాకు దొరుకుతుంది. ఎందుకంటే నా పాపములన్నిటికీ ఆ శిక్ష ఆయన భరించాడు, నా పాపములన్నింటిని. ఈ ధర్మశాస్త్రం నన్ను ఎక్కడికి నడిపించాలంటే క్రీస్తు యొద్దకు నన్ను నడిపించాలి. నువ్వు దోషివి అనేటువంటి ఆ విషయాన్ని చెప్తుంది. ఉదాహరణకి నీకు జ్వరం వస్తుంది, సరైన అదే ఏదో ప్రస్తుతానికి మన ఏదో డోలో ఇలాంటివి వాడి చూసాం, అయినా తగ్గలేదు. అలాగే జ్వరం కొద్దిగా 3 రోజులు 4 రోజులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే టెస్ట్కి వెళ్తాం. ముందు అదే హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్లో మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పరీక్షలు చేయించుకుని రామా అని ఎక్కడికి పంపిస్తారంటే ల్యాబొరేటరీకి మనం వెళ్తాం. ల్యాబొరేటరీకి వెళ్ళి రక్తం తీసుకుని మనల్ని ఏ సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి టెస్ట్ రాస్తాడు. అవన్నీ మనం ఆ టెస్ట్ చేయించిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్ పట్టుకొని అవేనా ఆ రిజల్ట్స్ నిన్ను ఆరోగ్యంలోనికి నడిపిస్తాయా? ఆరోగ్యంలోనికి నడిపించవు. ఆ రిజల్ట్స్ ఏం చెప్తాయంటే నీకు ఫలానా దాంట్లో లోపం ఉంది, ఫలానాది పాజిటివ్ ఉంది, ఫలానాది నెగిటివ్ ఉంది అని నీలో ఏముందో దాన్ని ఎత్తి చూపడం వరకే దాని పని, టెస్ట్ యొక్క పని. ఆ టెస్ట్ నిన్నేమి క్యూర్ చేయదు, ఆ టెస్ట్ నిన్నేమి బాగు చేయదు, ఆ టెస్ట్ నీకేమి ఆ మందులు రాయదు. అది దేనికి ఉపయోగపడుతుందంటే నీలో ఉన్న రోగం ఏంటి, నీలో ఉన్న బలహీనత ఏంటి అనేది ఎత్తి చూపడం వరకే టెస్ట్ యొక్క పని. ఇప్పుడు ఈ టెస్ట్ని మనం ఎక్కడ తీసుకెళ్తాం, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అమ్మ ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి విరుగుడు లేదా దీనికి మందు ఇది పలానా ఇంతకాలం వాడమా తగ్గిపోదని ఆ మందులను ప్రిస్క్రైబ్ చేస్తాడు డాక్టర్. అలాగా ధర్మశాస్త్రం నీకు నాకు ఏం చూపెడుతుందంటే నీలో ఉన్న బలహీనత ఇది, నువ్వు ఎక్కడ పడిపోయావు, నువ్వు ఇక్కడ తప్పిపోయావు, ఇలాంటి దాంట్లో నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నీకు ఒక ఏదైతే బలహీనత ఉందో దాన్ని ఎత్తి చూపెడుతుంది. దాన్ని పట్టుకుని మనం ఏం చేయాలంటే దాన్ని సరి చేయగలిగినటువంటి వాడు ఆ టెస్ట్ని పట్టుకుని ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావో అలాగా మనకు ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి దాన్ని విమోచించగలిగినటువంటి క్రీస్తు యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన బలహీనతల్ని
దానివల్ల వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి దాన్ని క్రీస్తు ప్రభు వారు మరి బాగు చేసేటువంటి వాడై ఉన్నట్టు. కాబట్టి ధర్మశాస్త్రము ఉద్దేశింపబడిన విధానము దేని కొరకంటే నీలో ఉన్న పాపాన్ని బహిర్గతం చేయడానికి, ఎత్తి చూపడానికి వరకే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది నేను ఎక్కడికి నడిపించాలంటే క్రీస్తు యేసు యొద్దకు నేను నడిపించేటువంటిది. ఇందాక మనం అనుకున్నాం కదా, దేని కొరకు ఇది పెట్టాడంటే దేవుడు ఒక టెస్టింగ్ లాగా పెట్టాడు. దేవుడు నేను ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు వచ్చిన రిజల్ట్స్ పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి, క్రీస్తు యేసు దగ్గరకు. అది నిన్ను నడిపించేటువంటి విధానంలో ఉండాలి పిల్లలు. కాబట్టి ఈ ఏ నియమం అయినా సరే, ధర్మశాస్త్రంలో చాలా నియమాలు ఉన్నాయి. పాత నిబంధనలో చూస్తే ఆ ధర్మశాస్త్రంలో ఆ లేవియ కాండం కానీ సంఖ్యాకాండం వీటిల్లో రకరకాల నియమాలన్నీ కూడా ఆ నిర్మాకాండంలో నియమాలు, ఎన్నో నియమాలు రాయబడ్డాయి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అవన్నీ కూడా దేవుడు దేని కొరకు ఉద్దేశింపబడినవి అంటే మానవుల మేలు కొరకు ఉద్దేశింపబడినవి. అవి మనము దేవుని మీద ఆధారపడటానికి అది దేవుడు ఉద్దేశించినటువంటివి అనేవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి ఎక్కువ శాతం లేవి కాండంలో పరిశుద్ధత, క్లీన్ అండ్ అన్క్లీన్ గురించి ఎక్కువగా రాయబడతాయి. అంటే ఒక మనిషి ఏమంటాం ఎప్పుడు శుద్ధమైనటువంటి వాడు లేదా అపరిశుద్ధుడు అని అనడానికి రకరకాల కారణాలు అక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. ఉదాహరణకి ఈ యొక్క నియమాన్ని మనం చూస్తే, ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే ఆమెను ఏ ధర్మశాస్త్రం లేదా ఏమని పిలుస్తుందంటే అన్క్లీన్ అనేటువంటి మాట ఉపయోగింపండి. అంటే అపరిశుద్ధురాలు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది. అంటే ఆవిడ చేసినటువంటి కార్యం, అంటే బిడ్డకి జన్మనివ్వడం పాపమా అంటే అది పాపాన్ని గురించి అది కాదు, కానీ అది ఒక ఏమంటాం ఒక స్టాండర్డ్ లాగా, అది సరైన పదం అట్లేదు. జన్మనిచ్చినప్పుడు ఆమె అన్క్లీన్గా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక శిశువు మగ బిడ్డకి కనుక తల్లి జన్మనిచ్చింది అనుకోండి, ఆ తల్లి 40 దినాలు అన్క్లీన్గా ఉంటుంది. కడగా ఉండు కాలం పదం ఏదో ఉంటుంది, అన్క్లీన్కి ఏదో అపవిత్రాలు అవుతుంది. అపవిత్రాలు అపవిత్రత, అదే అపవిత్రాలు అనేటువంటి మాట. అంటే ఇది ఏదో పాపం చేసినందుకు వచ్చినటువంటిది కాదు, కానీ ఇది దేని కొరకు ఉద్దేశించేది అనేటువంటిది జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. ఉదాహరణకి ఇప్పుడు లా ఏం చెప్పబడుతుందంటే, ఒక మగ శిశువుకి కనుక ఆమె జన్మనిస్తే ఆమె ఎన్ని దినాలు అన్క్లీన్ అవుతుందంటే 40 దినాలు ఆమె అన్క్లీన్గా ఉంటుందంట, అపవిత్రాలుగా ఆమె ఉంటుంది. ఒకవేళ ఆడ శిశువు గనక ఆమె జన్మనిస్తే 80 దినాలు ఆమె అన్క్లీన్గా ఉంటుంది. అంటే ఈ ఉద్దేశం దేని కొరకు ఇవ్వబడింది అనేది మనం ఆలోచన చేస్తే, ఈ అన్క్లీన్గా ఉన్నప్పుడు ఈమె ఇంట్లోనికి వెళ్ళి పనులు చేసేదానం, వంట చేయడం ఇవేమీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె ఎలా ఉంది, కండిషన్ అపవిత్రురాలుగా ఉంది, అన్క్లీన్గా ఉంది. అన్క్లీన్ వాడు ఇంటికి వెళ్ళి వంటలు చేయడం, ఇలాగా క్లీనింగ్ విషయాలు ఇవన్నీ కూడా అవన్నీ ప్రొహిబిటెడ్ అన్నాడు. అవన్నీ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తే, ఆమె అప్పుడే బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చినటువంటి తల్లికి ఏమవసరం? సాధారణంగా రెస్ట్ అవసరం. కాబట్టి దేవుడు ఆమెకి రెస్ట్ని ఎలాగిచ్చాడంటే, ఆమె మీద ఒక అపవిత్రాలు అనేటువంటి ఒక నెపం లాంటి దాన్ని ఆమెకి పెట్టి, ఒక ట్యాగ్ పెట్టి ఆమెను ఏం చేశాడు దేవుడు? పనులు ఏం చేయడానికి అక్కడ అవకాశం లేదు. కాబట్టి ఇంకే మిగిలిందంటే అపవిత్రాలు. కాబట్టి ఒక ముక్కలు కూర్చుని
రెస్ట్ తీసుకోవడమే ఆమె పని. ఇప్పుడు ఉదాహరణ మనకి ఇలాగే కదండి ఉంది. ఏదో ఆ తల్లి గర్భవించిన తర్వాత ఆమెకు గవర్నమెంట్ వాళ్ళకి 6 నెలల్లో 8 నెలల్లో మెటర్నిటీ లీవ్ అని అంటే ఆ లీవ్ దేనికి? ఆ కాలంలో తల్లి ఎంతో ప్రయాసతోటి 9 మాసాలు మోసి పురుటి నొప్పులు పడి పిల్లకి జన్మనిచ్చేటువంటి క్రమంలో ఎంతో వేదన చెందింది. కాబట్టి ఆ క్రమంలో ఆమెకు రెస్ట్ అవసరమని గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎలాగ ఇప్పుడు ఆ లీవ్ అనేది ఇస్తున్నారో, దేవుడు ముందుగానే ఆ ఇశ్రాయేలీయుల దినాల్లోనే దీన్ని ఆచరణలో తీసుకొచ్చాడు. ఒక అపవిత్రురాలు అనేటువంటి ఆ ట్యాగ్ తగిలించి ఆమెకు మగ శిశువు అయితే 40 దినాలు, ఆడ శిశువు అయితే 80 దినాలు ఆమెకి రెస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడింది. అంటే ఈ ఉద్దేశము దేవుడు ఆ లాను పెట్టినటువంటి క్రమము యొక్క విధానాన్ని మనం చూస్తే అది మానవులకు మేలు కలిగించేటువంటిదిగా మరి దేవుడు లాని తయారు చేశాడనేటువంటిది మనం చూడగలుగుతాం పిల్లలు. అయితే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఆ కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొను వాడు వాటి వలనే బ్రతుకును అనేటువంటిది ఒక నీతి ఇందులో కనబడుతుంది. ఏంటి ఇక్కడ నీతి అంటే? దేవుడిచ్చినటువంటి నియమాలు, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం, దాన్ని పాటించినప్పుడు వాళ్ళు దానివల్ల నీతిమంతులు, లేదా దాని వల్ల వాళ్ళు బ్రతుకుతారు. క్రొత్త నీతి ఇంకోటి వచ్చింది తర్వాత. ఏంటది? విశ్వాసము అనేటువంటి వలన నీతి వచ్చింది. ఆ నీతి వల్ల వాళ్ళు హబక్కూకు 2:4 ప్రకారం నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును, జీవించును. ఇక్కడ వ్యక్తి జీవించేది దేని ద్వారా జీవిస్తున్నాడంటే విశ్వాసం ద్వారా. ఒక వ్యక్తి నీతిమంతుడై ఆ నీతి ద్వారా ఒక వ్యక్తి జీవిస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ నీతి ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం వల్ల అతడు నీతిమంతుడు అవుతాయి. ఆ నీతి ద్వారా ఇతడు జీవిస్తా ఉన్నాడు. ఈ రెండిటిని పౌలు కంపారిజన్ చేస్తా ఉన్నాడు. 2 నీతిని ఇక్కడ మరి కంపారిజన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యాలు మనం చూస్తే ఒక నీతి ఏమో అది ధర్మశాస్త్రం మూలము నుంచి ఉద్భవించినటువంటి నీతి. ధర్మశాస్త్రానికి విధేయత అవుతే నీకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అయితే ధర్మశాస్త్రానికి మనుషుడు విధేయుడు అవుతున్నాడా లేదా అని మనం చూస్తే మనుషుడు ధర్మశాస్త్రానికి విధేయత చూపేటువంటి అవకాశము లేదని మనకు తెలిసిపోయింది. ఎలాగంటే ఆదికాండంలోనే మనకి తెలిసింది. ఎలాగంటే ఒకే ఒక ఆజ్ఞ పాటించడానికి ఒకే ఒక ఆజ్ఞ ఉండింది. ఒక ఆజ్ఞ పాటించగలడం సులువా? 613 ఆజ్ఞలు సులువా అంటే ఒక ఆజ్ఞ పాటించడం సులువు. ఆ ఒక్క ఆజ్ఞనే ఆదామవ్వలు పాటించలేకపోయారు. దేవుని సహవాసం వారికి ఉంది. దేవుని యొక్క సహవాసంలో వాళ్ళు చక్కని ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. ఫెర్టైల్ ల్యాండ్లో వారు ఉండి మరి ఎంతో చక్కని వాతావరణంలో అప్పటికి ఇంకా వారి జీవితాలు ఏమంటాం అపవిత్రపరచబడలేదు. పరిశుద్ధులుగా వారు ఉన్నారు. ఆ పరిశుద్ధులుగా ఉన్న వారు దేవుని సహవాసంలో చక్కని వాతావరణంలో ఒకే ఒక ఆజ్ఞను వారు పాటించలేకపోయారు. ఆ ఒక్క ఆజ్ఞను పాటించలేని వాళ్ళు ఇశ్రాయేలీయులకి 613 ఆజ్ఞలు వచ్చేసినాయి. వారికి దేవుని సహవాసం ఉందంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఇక్కడ మేఘస్తంభంలో రాత్రి పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంలోగా వారికి తోడుగా ఉన్నాడు. డిస్టెంట్గా ఉంది, సహవాసం ఉంది కానీ దూరంగా ఉంది. కానీ వాళ్ళ కండిషన్ చూస్తే మరి అప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారు. ఏదైనా మనం ఇక్కడ అపవిత్రులుగా ఉన్నారు. అపవిత్రులైన వారు దేవుని సన్నిధికి కొంచెం దూరంగా ఉన్న వారు మరి శపింపబడిన భూమిలో హాస్టైల్ ఎన్విరాన్మెంట్లో వారు ఉన్న వాళ్ళు 613 ఆజ్ఞలు పాటించగలరా అంటే ఖచ్చితంగా పాటించలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి నీతిని సంపాదించలేనటువంటి స్థితికి ఉన్నారు. దీనికి కనుక విధేయత చూపితే ఖచ్చితంగా నీతి కలుగుతుంది. కానీ చూపించగలరా అంటే
చూపించలేదు. ఎందుకంటే వాళ్ళలో ఆ సామర్థ్యం లేదు, క్రియలకు లేదా ఆ నియమాలకు లోబడి విధేయత చూపేటువంటి సామర్థ్యము వాళ్ళకి లేని కారణం చేత. కాబట్టి ఇప్పుడు దేవుడు మరొక దాన్ని అక్కడ మనం తెరపైకి తీసుకుని వచ్చాడు. ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11 నుంచి మనం చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు. ఈ ధర్మము నీకు కఠినమైనది కాదు, దూరమైనది కూడా కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును. అవి నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు మాట నీకు బహు సమీపముగా ఉన్నది. నీ హృదయమున నీ నోటనున్నది. నీ హృదయములో నీ నోట్లో ఉన్నది అది అంటారు. అది ఏంటి అనేది మనం ఆ జవాబును మనం చూస్తే మన నోట్లో ఉన్నటువంటిది ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము ఆఖరి భాగంలో మనం చదివితే, నీ నోటిలో నీ హృదయంలో ఉన్నది అనేది అక్కడతో ఆగిపోయింది కదా. దాని కంటిన్యూషన్ రాస్తున్నాడు. ఏంటి అది అనేది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏంటంటే అది విశ్వాస వాక్యమే. అంటే ఇప్పుడు ఇక్కడ అది పట్టుకుని ఇక్కడికి మనం వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశంకి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. అంతేకాదు, మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడో సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నానే కదా. అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది. ఏంటి ఆ మాట అంటే, అది మనం వినుచున్న విశ్వాస వాక్యము. అంటే మోషే ఇశ్రాయేలీయులకు ఏం ప్రకటిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ విశ్వాసాన్నే ప్రకటిస్తా ఉన్నాడు. విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. పిల్లల ఈ ఆది కాండం నుంచి ఈ మనం ఈ 5 అధ్యాయాలు, దీని కదా మనం పెంటెట్యూక్ అంటాం లేదా తోరా అంటాం. మోషే రాసినటువంటి ఈ 5 గ్రంథాలని మనం చూస్తే ఇది ఎలా రాయబడిందంటే విశ్వాస కథలని రాయబడతాము. విశ్వాసాన్ని గురించి విశ్వాస కథలు ఇందులో రాయబడతాము. విశ్వాసాన్ని అనుసరించిన వానికి ఏ మేళ్ళు కలుగుతున్నాయి, విశ్వాసాన్ని కాదన్న వానికి ఏ రకంగా అయింది అనేటువంటి ఈ విషయాలే ఆది కాండం నుంచి మొదలెట్టబడేది. ఎక్కడ ద్వితీయోపదేశ కాండం వరకు కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి ఈ పుస్తకాలుగా దీన్ని మనం చూడగలుగుతాం. ఉదాహరణకి ఆది కాండంలో ఇవ్వబడినటువంటి ఇవన్నీ దేని కొరకు? అసలు నోవాహు చరిత్ర ఆ కథ కానీ, లేదా అబ్రహాముల గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ, తర్వాత యాకోబు గురించి కానీ, ఇవన్నీ దేని కొరకు ఉద్దేశింపబడినవి అని మనం చూస్తే వారి విశ్వాసము అనేటువంటి అంశాన్ని కోసం రాయబడతాము. ఉదాహరణకి యాకోబు ఎక్కడ కూడా మనకి విశ్వాసం ఇచ్చినట్లుగా ఎక్కడన్నా రాయబడిందా యాకోబు గురించి?
అబ్రహాం గురించి మనకు తెలుసు. యాకోబు ఇస్సాకు విశ్వసించాడు అనడానికి ఎక్కడ మనకి అవకాశం ఉంది? ఇస్సాకు గురించి ఒక్క ఆ బలి అర్పణకి వెళ్ళేటప్పుడు మాత్రం ఏంది మాట్లాడకుండా తండ్రి చెప్పిన మాటకి ఇతను తలగ్గేడు అనే చోట మనకి తెలుస్తుంది. ఇంకెక్కడ కూడా మనకి అతని జీవితంలో దేవుని మాట మీద విశ్వసించాడు అనడానికి అంత ఆధారం కనపడినట్లుగా ఎక్కడ రాయబడలేదు. కానీ ఒక చోట మనకు రాయబడుతుంది ఏంటంటే, ఒక చోట వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ తండ్రి తొలిపించినటువంటి బావిల దగ్గర వీళ్ళకి ఏమొస్తుందంటే గొడవ వస్తుంది. సరే, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇస్సాకు ఏమేం చేస్తాడంటే, ఎడారి ప్రాంతానికి అతడు ప్రయాణమై ఎడారి వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతా 7 పర్యాయములు అతడు నూతులు తవ్వాడు. 7 సార్లు నూతులు తవ్వాడు. 7 సార్లు కూడా అతడు 100% సక్సెస్ రేట్ అతనికి వచ్చింది. 7 అట్లలో కూడా అతనికి నీరు పడింది, బావిలో నీరు పడింది. అతను ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏంటంటే ఎడారి ప్రాంతం. అతను వాళ్ళకి గొడవ వెళ్ళిపోమన్నప్పుడు ఇతడు వాళ్ళతో యుద్ధానికి దిగలేదు. ఎందుకంటే ఇస్సాకుకి దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే కనాన్ని వాగ్దానం చేశాడు. ఆ కనాన్ని దేవుడు ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా దాన్ని ఇస్తాడని నమ్మాడు. ఒకవేళ నేను వెళ్ళిపోయినా దేవుడు నన్ను ఎలాగోలాగా మళ్ళా నన్ను తీసుకొస్తాడు అనేటువంటి నమ్మకంతో అతడు ఆ ప్రాంతాన్ని వెళ్ళిపోయాడు. వెళ్ళి అతడు దేవుడి మీద ఉంచినటువంటి నమ్మకంతో అతడు ఎక్కడ తవ్వితే అక్కడ నీరు పడింది. ఎక్కడ అతను పంట వేస్తే అక్కడ అతనికి ఏమొచ్చిందంటే క్రమక్రమంగా అతడు అభివృద్ధి పొందాడంట. ఆ సంవత్సరం 100 ఫలము కోసినట్టుగా అతని గురించి రాయబడింది. అంటే ఇస్సాకులో అంతటి మరి ఆ విశ్వాసాన్ని మనం చూడగలుగుతాం. అలాగే ఎవరి గురించి రాయబడినా వారి గురించి ప్రార్థన మందంలో దేన్ని మనం చూడగలుగుతామంటే వారు దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని గురించి మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఈ విశ్వాసం గురించే ఎవరో మోషే కూడా చెప్తాను, ఈ కఠినమైనటువంటి ఈ స్థితి నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఈ నియమాలకి మనం లోబడకుండా దేనికి మనం లోబడాలి అనే ఇశ్రాయేలీని మోషే ఎలాగ హెచ్చరించాడంటే ఈ వాక్యం ద్వారా అతనికి మనం రాయించాడు. ఏంటంటే ఆకాశమునకు ఎక్కి దాన్ని మన యొద్దకు ఎవరు తీసుకొస్తారు దాన్ని అంటే వాళ్ళకి ఎలా ఉందంటే ఆ నీతి ఆకాశం అంత ఎత్తులాగా ఉంది. నీతిని అందుకోవడం వాళ్ళకి అంత ఎత్తులో ఉండి ఆ నీతిని మనకు ఎవరు తెస్తాడు అని నీవు అనుకుంటున్నావు. లేదా సముద్రంలో అగాధమంత లోతులో ఉన్నట్టుగా నీవు అనుకుంటున్నావు నీతి. కానీ అంత ఎత్తులో లేదు, అంత లోతులోనూ లేదు. ఎక్కడుంది మరి ఆ నీతి అంటే దానికి జవాబు చెప్తున్నాడు. అది నీ వద్దనే ఉంది, నీ హృదయంలోనే, నీ నోటలోనే ఉంది, బహు సమీపంగా ఉంది. కాబట్టి ఆ నీతి ఎక్కడ ఉందంటే మనం విశ్వసించేటువంటి ఒక చిన్న మన హృదయంలో విశ్వసిస్తే సరిపోతుంది ప్రేమ. హృదయపూర్వకంగా మనం క్రీస్తు యేసునందు ఒక చిన్న విశ్వాసం, ఆయన నన్ను రాబోయే ఉగ్రత నుండి నన్ను తప్పించగలడన్న చిన్ని విశ్వాసం నీ హృదయంలో నీ ఉంచినట్లయితే ఆ నీతి నీకు కలుగుతుంది అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి 2 నీతులు, ఈ 2 మోషే చెప్పాడు. దీన్ని ఎవరో ఆచరించలేరు అనేటువంటి విధానం కూడా అతడే తెలియపరిచాడు. అది ధర్మశాస్త్రానికి విధేయత చూపితే దానివల్ల నువ్వు ఆ నీతిని పొందుతావు. కానీ ఆ నీతి అందనంత ఎత్తులో ఉన్నట్టుగా ఉంది. కానీ ఆ నీతిని సాధ్యం చేసాడు ఎవరంటే క్రీస్తు యేసు ప్రభువారు. అది మన యొద్దనే ఉన్నది.
మనం ఒక చిన్న విశ్వాసము క్రీస్తు యేసునందు మనం ఉంచగలిగితే ఆ విశ్వాసం ద్వారా మనం నీతిని పొందుకోగలుగుతామని ప్రభు తెలియపరుస్తున్నాం. కాబట్టి ఆయన యందు విశ్వసిద్దాం, నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు తన కృప సహాయము తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు, కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నిజమే ఇశ్రాయేలుకు మరి నా తండ్రి మరి వారి యొక్క అవిధేయతను బట్టి ధర్మశాస్త్రాన్ని నాన్న వారికి మరి నానా తండ్రి మీరు నియమించారు. అయితే ధర్మశాస్త్రాన్ని అవలంబించటం వలన వారిలో ఎవరినో నీతిమంతులు కాలేకపోయారు. అయితే విశ్వసించినటువంటి ప్రతి వాణిని నీతిమంతుడిగా చేయడానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమున నానా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన విధానంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తాము. అది ఎంతో ఎత్తులో లేదు, లేదా ఎక్కడో దూరంలో లేదు, సమీపంలో ఉన్నదని సెలవిచ్చారు. అవునైనా ఈ సువార్త మాకు చాలా సమీపంగా ఉంది. దాని యందు మేము విశ్వసించగలిగితే, క్రీస్తు యేసునందు విశ్వసించగలిగితే అయా మేము నీతిమంతులమని మాకు ప్రకటిస్తున్నారు. అట్టి నీతి వాక్యం వినిచున్న ప్రతి బిడ్డకని మీరు అనుగ్రహించి ఆ నిత్య రాజ్యానికి యోగ్యులుగా చేయమని, విన్న వాక్యం ఆ వినికిడిలో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.